అయితే 341తో సంబంధం లేకుండానే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. ఎట్లంటే ఇప్పుడు 314తో సంబంధం పెడితే అది 2/3 మెజార్టీ లోక్సభలో కావాలి, 2/3 మెజార్టీ రాజ్యసభలో కావాలి, 50% స్టేట్లు దాన్ని తీర్మానం చేయాలి. అంటే 15 రాష్ట్రాల అసెంబ్లీ తీర్మానం జరగాలి. అది అయ్యే పని కాదు. ఈవెన్ నూట నూట 24 మంది ఎస్సీ ఎస్టీలు ఎంపీలున్నా 47 మంది ఎస్సీ ఎంపీ ఉంటే 17 మంది మాత్రమే అనుకూలం, 130 మంది దానికి వ్యతిరేకం. మరి అటువంటిప్పుడు ఎస్సీ ఎస్టీలు కూడా దానికి వ్యతిరేకమైనప్పుడు బిల్ ఎట్లా పాస్ అవుతుంది పార్లమెంట్లో మెజారిటీ ఎంపీలు? సో కాబట్టి అది అయ్యే పని కాదు. 400 సీట్లు బీజేపీకి వచ్చినా కాదు అది. సో నేనేమంటానంటే కాని అంశాన్ని పెట్టుకొని మనం చేయడం కంటే ఏ రాష్ట్రంలో ఒక రాష్ట్రంలో దాన్ని చేసుకుంటూ కేంద్రము ఒక జీవో ద్వారా ఆమోదించుకోవచ్చు. కేంద్రం ఏమని ఈ ఎస్సీలో ఈ వర్గాలు 15(4), 16(4) క్లాస్ ప్రకారంగా రాష్ట్రాలకు ఎంత అధికారం ఉందో కేంద్రం కూడా అంతే అధికారం ఉంటుంది, ఇంకా ఎక్కువ అధికారం ఉంటుంది కేంద్రం. సో ఆ ఉద్యోగాలలో కూడా కేంద్ర ఉద్యోగాలలో కూడా కేంద్రం ఒక జీవో ద్వారా పాస్ చేసుకోవచ్చు. 370 రద్దు చేసిన కేంద్రం ఆఫ్టర్ ఆల్ ఈ సమస్యను పరిష్కరించదా? పరిష్కరించవచ్చు. చిత్తశుద్ధి ఉండాలి, కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధి ఉండాలి, మా మోడీ గారికి చిత్తశుద్ధి ఉండాలి. ఉన్నప్పుడే అనుకోవాలి, అనుకొని చేయాలి. ఆ రకంగా ఒత్తిడి చేపియాలి. ఎవరైతే బీజేపీకి ఓటేయమని ఉన్నారో వాళ్ళే బీజేపీతో మెడల్ వంచైనా సరే ఇది చేయండి అని చెప్పాలి. ఇప్పుడు 7 జడ్జిల్లో 6 ఒప్పుకొని ఒక జడ్జి మాత్రం దీన్ని తిరస్కరించడానికి అలా వెనకేమన్నా కుట్ర ఉందని మీరు అనుకుంటున్నారు? నేను అనుకోనండి, ఎవరి అభిప్రాయం వారికి ఉంటుంది. ఇప్పుడు దీనికి ఎస్టీలను పిటిషనర్ లేకపోయినా చేర్చడం అనేది కరెక్ట్ కాదు ఒకటి. రెండవది ఎస్సీలది పంజాబ్ కేసు ఇది. సో ఇది ఓవరాల్గా దేశం కేసు కాదు, ఒక రాష్ట్రం సంబంధించిన అంశం. ఇది వీళ్ళు జడ్జిమెంట్ దేశం మొత్తం వర్తించే విధంగా చేశారు. సో అది దాంట్లో కొంత కాన్స్పిరసీ ఉంది. సో ఏది ఏమైనప్పటికీ కూడా సుప్రీంకోర్టు అత్యంత పేదవాళ్ళకి రిజర్వేషన్ ఫలాలు అందాలని చెప్పిన విధానం దాన్ని సమర్థించాలి, అందరం ఆమోదించాలి. సో కాబట్టి వర్గీకరణ అనేది ప్రతి రాష్ట్రంలో కూడా జరగడానికి ఒక గైడ్ లైన్స్ రూపొందించుకోవాలి ప్రతి రాష్ట్రం ఆయా పరిస్థితి. ఇప్పుడు జనాభా కూడా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకం ఉంటుందండి. ఇప్పుడు ఒక రాష్ట్రం ఇప్పుడు మణిపూర్లో, త్రిపుర, మణిపూర్ వాటిలలో జనాభా ఎస్టీలు ఎక్కువ ఉంటారు, అక్కడ ఎస్సీలు ఉండరు, తక్కువ ఉంటారు ఉండే. సో అక్కడ సేమ్ ఉండదు కదా. ఏ రాష్ట్ర జనాభా ప్రకారంగా ఆ రాష్ట్రంలో ఆయా పరిస్థితులను బట్టి ప్రత్యేక చట్టాలు చేసుకోవడమే కరెక్టు. కేంద్రము ఆయా ప్రభుత్వ ఉద్యోగాలలో, విద్యా సంస్థలలో ఒక జీవో తెస్తే సరిపోతుంది. 15(4) అండ్ 16(4) క్లాస్ ప్రకారంగా కేంద్రంకి అధికారం ఉంది. తీసుకొచ్చి వర్గీకరణ అనే పదం కంటే కూడా రిప్రజెంటేషన్, అంటే ఎవరైతే రిప్రజెంటేషన్ లేదో వాళ్ళకి ఇవ్వడం, అన్రిప్రజెంటేటెడ్ వాళ్ళకి అవకాశాలు ఇస్తే అందరికీ అవకాశాలు వస్తాయి కదా, తప్పులేదు కదా. మరి ప్రభుత్వం ఆ పని చేయాలి కదా, కేంద్ర ప్రభుత్వం కూడా. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మొదలై ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా సంచలనంగా మారినటువంటి వర్గీకరణ విషయం మరి తెలంగాణలో చూసుకున్నట్లయితే ఎస్సీ మాలా మాదిగల మధ్య ఇంత రచ్చ జరుగుతుంది, దానికి ఎందుకంటారు? దాన్ని నేనేమంటానంటే ఇప్పుడు మాలా మాదిగల రచ్చ జరగడం అనేది అంటే ఇప్పుడు మాలలు దెబ్బతిన్నారని మాదిగలు, మాదిగలు దెబ్బతిన్నారని మాలలు ఒకరికొకరు ఇవాళ రెచ్చగొట్టుకునే ప్రసంగాల వల్ల ఖచ్చితంగా రెచ్చిపోతారు. కూర్చొని మాట్లాడుకొని ఎక్కడైతే అన్యాయం జరిగిందో అక్కడ న్యాయం జరగాలి. అది మాదిగలకైనా సరే, అది ఉపకులాలకైనా సరే, మాలలకైనా సరే. మాలలు కొంచెం ఎక్కువ తిన్నారు వాస్తవమే, దాంట్లో అన్ని కమిషన్ రిపోర్ట్స్ చెప్పినాయి వాస్తవమే. దాంట్లో ఏ మేరకు తిన్నారు కారణాలు వేరు. నేను చెప్పేది వాళ్ళు ఏదో దొబ్బి తిన్నారనే కాదు. వాళ్ళకు ఎడ్యుకేషన్, బ్రిటిష్ ఎడ్యుకేషన్ ఉన్న టైంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకి అవకాశాలు ఎక్కువ ఆంధ్రాలోకి వచ్చినాయి, తిన్నారు, అది వేరు. కానీ తెలంగాణ విషయానికి వస్తే మాత్రం అది సత్యదూరం. తెలంగాణలో వృత్తి లేదు వాళ్ళకి, మాకు మాదిగలకు వృత్తి ఉంది. మేము చెప్పుల పరిశ్రమలో పని చేసుకున్నాం, చదువుకోలేదు. మాలలకు వృత్తి లేదు కాబట్టి వాళ్ళు చదువుకున్నారు, కొంత చదువుకొని కొంచెం అవకాశాలు పొందిండ్రు. తప్పు మాలది కాదు. అప్పుడు చదువు మనకు ఇప్పించాల్సిన ప్రభుత్వాలు ఇప్పించలేదు. మాదిగలకు తెలుగు మీడియం ఎడ్యుకేషను, ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషను ప్రొవైడ్ చేయాల్సింది ఎవరు? ప్రభుత్వాలు. అవి చేయకపోవడం వల్ల నిజాం హయాంలో ఉర్దూకు ప్రాధాన్యత ఇచ్చిన కారణంగా ఇవాళ మాకు ఈ పరిస్థితి ఏర్పడింది. సో కాబట్టి దీనికి మాలలు ఎట్లా కారణం అవుతారు? కారణం కాదు. మాలలు దోపిడీ చేసిందని దానికి నేను ఒప్పుకోను. ఎందుకంటే పాలకుడు అనేవాడు రెడ్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని ఎట్లు పరిపాలించారు, తర్వాత వెలమ, తర్వాత రెడ్డి తెలంగాణలో. అంతే వాళ్ళు బాధ్యులు, వాళ్ళు కదా బాధ్యులు. ఎవరికైనా మాలకు అన్యాయం చేయాలంటే, మాదికి అన్యాయం చేయాలంటే తప్పు ఎవరిది? పాలకుంది తప్పు కదా. పాలకుడు సరి చేయాలి దాన్ని. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి సరి చేయాలంటున్నా. ఈ సమస్యకు పరిష్కారం ఇవ్వాల్సింది రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి మాలాంటి వాళ్ళందరూ సలహాలు తీసుకోడా, లేకపోతే ఆయనకు ఒక కోటరీ ఉంటుంది, ఆయనతోనే చేసుకుంటాడా? ఏది ఏమైనా ఎవరికి అన్యాయం జరగని రీతిలో ఈ సమస్యను పరిష్కారం చేయాలి. సార్, తెలంగాణలో ఇప్పుడు మాదిగలేమో బీజేపీ సపోర్ట్ చేస్తున్నారు, మాలలేమో కాంగ్రెస్ సపోర్ట్ చేస్తున్నారు. ఉపకులాలు 57 ఉపకులాల నాయకులు ఏమంటున్నారు అంటే వీళ్ళు మాలా మాదిగలే దెబ్బతిన్నారు కానీ మాకైతే ఏం లేదు, మేము ఇంకా వెనకబడి ఉన్నాం అని చెప్పి అంటున్నారు.
వీటికి ఏం చెప్తారు సార్? ఖచ్చితంగా నేను అదే అంటున్నా. ఇప్పుడు మాల మాదిగలే ఇద్దరు ఇప్పుడు మాలలు దొబ్బుతున్నారు, మాదిగలు అంటున్నారు. మనవాదులు మాలలని మాదిగలు అంటున్నారు. మాయ దొబ్బుతున్నారని ఉప్పు కులాలు అంటున్నాయి. ఇద్దరు మనవాదులే అని 57 ఉప్పు కులాలు అంటున్నాయి. మరి నా దృష్టిలో ఎవరు మనవాదులు కాదు, ఉమ్, ఎవరు దొబ్బి తినలేదు. అందరు దొంగలండి. అందరు దొంగలు కాదు అంటున్నా, ఎవరు దొంగలు కాదు. పరిపాలకుడు దొంగ. పరిపాలకుడు సరి చేయాలి. మాలలకు రాకపోతే మాలలకు అవకాశాలు ఎట్లా రావాలి అని, మాదిగలకు రాకపోతే మాదిగలకు ఎట్లా రావాలి, ఉప్పు కులాలకు రాకపోతే ఉప్పు కులాలకు ఎట్లా రావాలి, ఎట్లా పంపిణీ చేయాలని చెప్పేసి పరిపాలకుడు కదా చేయాల్సింది. మరి ఆయన తప్పు అయితే ఆయన తిట్టాలి, కానీ మాలలు తిట్టడం ఎక్కడ? మాదిగలు మాలలు తిట్టడం కానీ, మాలలు తిట్టడం కానీ, ఉప్పు కులాలు మాదిగలను తిట్టడం కానీ తప్పంటున్నా. ఇది కరెక్ట్ కాదంటున్నా. వీళ్ళెవరు కూడా వాళ్ళ బాధ్యులు కాదు, పాలకుడే బాధ్యుడు. సో ఇప్పుడు పాలకుడు చేసిన తప్పుకు మనం ఏం తిట్టుకోవాలి? మనం తిట్టుకోవద్దు, పాలకులు తిట్టాలి. తిట్టి మాకు పరిష్కారం చేయాలని చెప్పాలి. పరిష్కారం చేయడానికి పాలకులు కొన్ని సలహాలు ఇచ్చి పరిష్కారం చేయించుకుందాం. ఇప్పుడు ఈ వర్గీకరణ విషయం గురించి తెలుగు రాష్ట్రాలకు కానీ దేశవ్యాప్తంగా కూడా మీరు వర్గీకరణ గురించి ప్రజలకి చెప్పాలి అండ్ ప్రభుత్వాన్ని చెప్పాలంటే ఏం చెప్తారు సార్? నేను ఒకటే చెప్పదలుచుకునే సందర్భంగా, సుప్రీంకోర్టు చెప్పినా ఎవరు చెప్పినా ఇవాళ హోమోజీనియస్ అంటరాని వాళ్ళుగా దళితులంతా హోమోజీనియస్, మేమంతా ఒక్కటే. వాళ్ళు ఎంత కోటీశ్వర్లను కానీ, ఎంత పెద్ద హోదాలను ఉండని, రాష్ట్రపతులే కానీ వాళ్ళు అంటరాని వాళ్ళే. సో కాబట్టి మా అంటరాని వాళ్ళ సమస్యకు మాకు అంటరానితనం ఉంది కాబట్టి మాకు రిజర్వేషన్లు వచ్చినాయి. సో మా రిజర్వేషన్ల పంపకాల్లో తేడా వచ్చింది. దానికి పరిష్కారం చేయాల్సింది పాలకులు, మాలమాదిగలు కాదు. సో కాబట్టి పాలకుని తప్పు మేము కొట్లాడుకోవడం కరెక్ట్ కాదు. పాలకుని నిందించి, పాలకుని ప్రశ్నించి, పాలకుని నిలదీసి మా సమస్యకు పరిష్కారాన్ని అందించాలి. మేధావులుగా మా పాత్ర మేము పోషించి ఇట్లయితే బాగుంటుంది అనే పరిష్కారాన్ని మేము ఇస్తాం.